టీఆర్ఎస్ ఎల్పీల ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భంలో ఒక సీనియర్ నాయకుడు జయపాల్ రెడ్డి గారు తెలంగాణ లోపట తెలుగుదేశం తోటి పొత్తున్న సంకేతం ఇవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కానీ ఇక్కడ మిగిలిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళను మహానాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీని గెలిచిన వాళ్ళం, ఎమ్మెల్యేలం 12 మంది టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశాం. మేము పార్టీ మారలేదు. ఆ విలీనం చేసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. అప్పటి నుంచికి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మేము ఒక కార్పొరేటర్ సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు, ఒక వార్డ్ నెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా మాతోటే రావటం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఎల్లగొట్టిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఏదో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్టు దాంట్లో ఆ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళు ఈ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఉన్నగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి పనిచేసే వాళ్ళు ప్రభులు తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో లేరు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు. చంద్రబాబు గారు కూడా పార్టీ స్థాపించినప్పుడు లేడు, పార్టీ అధికారంకి వచ్చిన వాళ్ళు. ఇవాళ మేము స్టేజ్ మీద చూసినాం ఇంతసేపు. తెలుగుదేశం పార్టీలో ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప 90% తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన వాళ్ళే ఇవాళ స్టేజ్ మీద ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనం చేశారు. అందుకే ఈరోజు మేమందరం కూడా ఇది మాకు ముందే తెలుసు, మాకు ఇదంతా ముందే తెలుసు. చంద్రబాబు గారి యాక్టివిటీస్ అన్నీ మాకు అర్థమైనాయి. ఒక పక్క తెలంగాణకు లెటర్ ఇస్తున్నాయి, తెలంగాణకు వ్యతిరేకంగా బయట రాష్ట్రాలు జాతీయ నాయకులతో తిరిగిన సంగతి కూడా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా తెలుసు. అయినా మేము ఓపిక పట్టాము. అప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుంటే పార్లమెంట్ లోపల నేను అక్కడ స్వయంగా ఉన్న ఎక్స్ఎంపీగా నేను అక్కడ హాజరైనా. పార్లమెంట్ లోపల ఉన్న బయట చంద్రబాబు గారు ఆ బిల్లును ఎట్లా ఆపాలి అనే అద్వానీ గారితో వాళ్ళతో చర్చలు జరిపే సందర్భం చూసినప్పుడు మనసు మాకు క్షోభపడ్డది. చంద్రబాబు గారి మీద మాకు కోపం అనేది కాదు, ఆయన చేష్టలు, ఆయన పద్ధతి ఎవరికి కూడా నచ్చదు. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయినందుకు కారణం